నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. భారవి అంటేనే సూర్యుని వలె దీప్తి గలవాడు అంటారు. తెలుగు చలన చిత్రసీమలో అన్నమయ్య వంటి కళాఖండ రచనతో దేదీప్యమానంగా వెలిగిన జేకే భారవి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆయన మాటల్లో శివతత్వాన్ని తెలుసుకుందాం. నమస్కారం భారవి గారు. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా. భక్తి టీవీ, వనితా టీవీ దర్శిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకందరికీ ఆ ఈశ్వరుడు సకల శుభాలు కలగ చేయాలని మనసా వాచ కర్మన ప్రార్థన చేస్తున్నాను. సో మీకు చిన్నప్పటి నుంచి కూడా ఈ శివతత్వం అనేది, శివుని మీద భక్తి అనేది ఎక్కువగా ఉండేదంటారా? అయితే ఇక్కడ ఒక చిన్న తమాషా ఇది ఉంది. ఓకే. మేము వైష్ణవ కుటుంబంలో పుట్టాను నేను. ఓకే. ఈ వైష్ణవులకి, ఈ శైవులకి, శివుడికి అంత రిలేషన్స్ ఉండవు. అయితే నేను పుట్టడమే ఆరుద్ర నక్షత్రంలో పుట్టా, అంటే శివుడి నక్షత్రం అది. అందువల్ల శివ సంబంధమైన విషయాలంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఇష్టం. ఇప్పుడు మా కుటుంబాలు, మా బంధువులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకేమో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘం, మొత్తం మహావిష్ణువు యొక్క ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రప నారాయణ, మొత్తం నారాయణమయంగా ఉండేది. నాకు అవన్నీ వచ్చు, అవన్నీ తెలుసు, అవన్నీ కూడా ఇష్టమే. నారాయణ అంటే ఇష్టమే, రంగనాథుడు అంటే ఇష్టమే, వెంకటేశ్వరుడు అంటే ఇష్టమే. కానీ శివుడంటే లోపల అంతరాళాల్లో చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఇప్పుడు భవముల బాపి భక్తుల నపార కృపామతి నేలి ద్వంద్వముల్ తగులగనీక ముక్తి వనిత స్థిర సంగతి కూర్చు తాను ఇటుల్ భవనము భార్య భృత్యతతి బంధువులంచును మాయయైన ఈ భవనియమంబులందగులు పద్ధతి చిత్రముగాగ కనపడును. ఒకప్పుడు నాకు ఒక గురువుగారు ఉండేవారు. ఆయన ఒక వినాయకుడి గురించి ఒక బుక్ రాశాడు. దాంట్లో ఈ పద్యం ఒకటి రాశారు ఆయన. ఆ పద్యం నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎంత గొప్పగా చెప్పాడంటే, అంటే మన పాపాలన్నింటినీ పోగొట్టి మనల్ని కాపాడే ఆ ఈశ్వరుడు, భవబంధాలన్నీ తెంపేసి మనల్ని కాపాడే ఈశ్వరుడు, ఆయన స్థితి, ఇప్పుడు సృష్టి స్థితి లయ అని ఉంటాయి కదా, లయకారకుడు ఆయన. అలాంటిది ఎంత శివకరుడు అంటే ఆయన, శివము అంటే శుభము, శ్రీకరము, ఎంత దయామయుడు అంటే లయకారకుడు. మొత్తం ఫినిష్ చేసేది ఆయనే, మనందరిని ఎత్తుకుపోయేది ఆయనే. కానీ ఎంతో దయామయుడు, ఎంతో ప్రేమమయుడు, బోళాశంకరుడు. టక్కని కాపాడతాడు. ఎవరు పిలుస్తారా అని మొత్తం చెవులు రిక్కబెట్టుకుని అలా చూస్తుంటాడు. ఎవరైనా పిలుస్తారేమో, ఎవరైనా శివ అంటారేమో, వెళ్ళాలి, వెంటనే కాపాడాలి. అంత అలాంటి దయామయుడు, గొప్పవాడు. నాకెందుకు శివుడు ఇష్టమే, చిన్నప్పటి నుంచి నాకు ఇది ఇష్టం. ఆ పద్యం ఆయన చెప్పిన, ఆయన అప్పుడప్పుడే భవబంధాలు తీసేసేవాడు, భవబంధాల్లో ఇరుక్కున్నాడు. ఎలాగా? భవనము, భార్య, భృత్యతతి, బంధువులు, ఒక పార్వతీదేవి, ఆయన ఒక వినాయకుడు, ఒక కుమారస్వామి, మళ్ళీ భార్యని సగభాగంగా పెట్టుకోవడం, మళ్ళీ ఒక కైలాసం, ఒక భవనం, ఒక ఇల్లు, ఒక గంగని నెత్తి మీద పెట్టుకోవడం. ఇదంతా మనకు ఒక విచిత్రంగా ఉంది కదా అని అద్వైత సిద్ధాంత సారాన్ని వాళ్ళు ఏకం సత్ విప్ర బహుధా వదంతి అనేది అద్వైత తత్వాన్ని శివతత్వంలో మనకు బాగా కనపడుతుంది. అందువల్ల నాకు శివుడు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. భారవి గారు, మీకు చిన్నప్పటి నుంచి కూడా శివతత్వం అనేది చాలా ఇష్టం అని చెప్పారు. సో ఆ శివతత్వం అనేది మీకు ఎలా వచ్చింది? అంటే ఇంట్లో ఎవరికైనా ఎక్కువ ఆ భక్తి భావం శివుడి మీద ఏమైనా ఉందా? కానే కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ శివ సంబంధమైన విషయాలు అసలు మారుమోగేవి లేవు. ఇప్పుడు మామూలుగా మీరు శివరాత్రి మనం చేస్తున్నాం కదా, మాకు వైష్ణవులకు శివరాత్రి ఉండదు. వినాయక చవితి ఉంది కదా, మాకు వైష్ణవులకు ఉండదు. అలాగే ఇంకా మిగతా శివ సంబంధమైన పండుగలు ఉంటాయి కదా మన హిందువుల్లో కూడా, అవి మాకు ఉండవు. ఓకేనా? అలాంటి పరిస్థితుల్లో అసలు మేము, అంటే టు బి వెరీ ఫ్రాంక్,
పాతకాలం నుంచి వచ్చే అంటే ఒక ట్రెడిషన్స్, ఒక సంప్రదాయాలు, ఒక పద్ధతి, అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతులు ఉంటాయి కదా. దాని ప్రకారంగా ఈ శివుడి గుడికే పోకూడదు, శివస్మరణ చేయకూడదు, ఇలాంటివి కూడా ఉండేవి. కానీ మా మదర్ ఉంది కదా, మా మదర్ చాలా భక్తురాలు. ఈ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఒక 10 సార్లు 20 సార్లు చూసింది ఆమె. అసలు ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోవడమే. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మామూలుగా శివుడి గుడికి ఇప్పుడు కాశీకి వెళ్ళాం. కాశీకి వెళ్తే కాశీ విశ్వేశ్వరుని దేవాలయానికి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళకూడదు కదా. మా మదర్ వెళ్ళేది. మామూలుగా అయితే వెళ్ళకూడదు, వెళ్ళేది. కానీ అక్కడ తీర్థం ఇస్తారు కదా, తీర్థం తీసుకోరు మళ్ళీ. అది ఏంటో ఒక విచిత్రమైన పద్ధతులతో. కానీ మా అమ్మకి శివుడు చాలా మంచి దేవుడు రా, బోళాశంకరుడు, ఎవరేమడిగినా ఇచ్చేస్తాడు, రాక్షసులు అడిగినా ఇచ్చేస్తాడు, భక్తులు అడిగినా ఇచ్చేస్తాడు అని మా మదర్కి చాలా ఇష్టం. ఆమె నాకే మా అమ్మ నాకేం చెప్పేదంటే, శివుడి గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది కదా, ఆ విష్ణు సహస్రనామంలో లాస్ట్లో ఫలశ్రుతి వస్తుంది మొత్తం అయిన తర్వాత. ఇప్పుడు క్షీరోదన్మత్ప్రదేశే శుచిమని వెళ్తైకతే మౌక్తికానా మాలా క్లప్తాసనస్థ స్ఫటికమణిపై మౌక్తికైర్మండితాంగా శుభ్రైరబ్బరైరదబ్బరై, ఇవన్నీ మనసులో ధ్యానం ఇవన్నీ చెప్పుకొని విష్ణు సహస్రం విశ్వం విష్ణుర్ వషట్కారోర్భూత భవ్య భగవత్ ప్రభు ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత లాస్ట్ లోపల ఫలశ్రుతి వస్తుంది కదా. ఆ ఫలశ్రుతి లోపల పార్వతి అడుగుతుంది శివుణ్ణి, ఈ 1000 నామాలు చెప్పాలంటే 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఆమెకు ముందే తెలుసు అనుకుంటా, అమ్మలకు ముందు తెలుస్తుంది ఏ విషయం కూడా. నేను మదర్ పెట్, నేను ఎప్పుడైనా ప్రపంచంలో ఉన్న అమ్మలందరూ లేడీస్ అంటే అమ్మల వైపు అంతే, నేను వాళ్ళ వైపు ఉంటాను. ఫెమినిస్ట్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. అయితే అమ్మ అడిగింది, అంటే ముందు ఇలాగ కలియుగంలాగా ఇలాగ వస్తుంది, బిజీ షెడ్యూల్స్ అయిపోతాయి, అసలు దేనికి టైం ఉండదు మనకి, మొత్తం టైం చూసుకొని భోజనం చేస్తూ టైం చూసుకొని టీవీ చూస్తూ టైం పరిగెత్తడం ఇవంతా ఇలాంటి టైం వస్తుందని చెప్పి, అప్పుడు ఈ 1000 నామాలు చదువుకోవాలంటే ఎవడి వల్ల అవుతుంది. కాబట్టి పార్వత్యువాచ, పార్వతి అడిగింది ఏమని, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితేర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఓ స్వామి, ముందు పిల్లలందరికీ కూడా చాలా కష్టమవుతుంది, బిజీ షెడ్యూల్స్ వస్తాయి, గంటలు నామాలు పూజలు పునస్కారాలు గంటలు కొట్టుకుంటూ ఉండే టైం ఉండదు వాళ్ళకి. అలాంటిది ఈ 1000 నామాలన్నీ కలిపి ఈజియెస్ట్ ప్లే, షార్ట్ కట్, చిన్న రూటు ఏమైనా ఉందా అది చెప్పండి ప్రభు అని అంటే అమ్మ మనలందరినీ కూడా, బిడ్డలందరినీ కూడా ఆమె పక్షం పెట్టుకొని, నా బిడ్డలు ఎంత కష్టపడలేరండి, 1000 నామాలు చెప్పలేరు, ఏదైనా ఇంకేదైనా సులభమైన మార్గం చెప్పండి అని వకాలతా పుచ్చుకొని బిడ్డల గురించి అడిగితే ఆయన చెప్పాడు ఈశ్వర వాచ్. మామూలుగా అయితే ఏం చెప్తారు, అబ్బబ్బే అలాంటివన్నీ సీక్రెట్స్, రహస్యాలు చెప్పడానికి వీల్లేదు అంటారు. మన ఫిలాసఫీలో రహస్యం అనే దాన్ని, అంటే అత్యద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ గుప్పిటి మూసిపెట్టి ఉంచేవారు. గుప్పిటి తెరిస్తేనే కదా, కానీ ఆ రహస్యాలను బయట పెట్టేవాళ్ళు కాదు. అనాదిగా మంత్రాలను అలా దాచిపెట్టి ఉంచేవాళ్ళు. ఆ బోళాశంకరుడు, ఆ పరమకృపాకరుడు, ఆ దయామయుడు, ఆయన తలుచుకుంటే నాకు వాళ్ళంతా పులకాగ్రాలు వస్తాయి. చక్కని చెప్పేశాడు. కేనోపాయేన లఘున ఈమె శ్లోకం అడిగింది. అడగగానే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? ఈశ్వర ఉవాచ, శివుడు చెప్తున్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామ అంతే. అంటే ఆ మంత్రం కనుక నువ్వు అన్నావంటే 1000 నామాలు చెప్పిన ఫలితం వచ్చేస్తుంది, అన్ని పాపాలన్నీ పోతాయి. మహా సీక్రెట్ ఇది. అయితే భక్తితో చెప్పాలి, అయితే ఒక దృఢ చిత్తంతో చెప్పాలి, అయితే దానికి ఒక సిస్టమ్ ఉంది, అలా చెప్పాలి. చాలామంది తమ జీవితాల్లో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. శివుని దగ్గరికి వెళ్ళి నా తప్పులు క్షమించు అంటే వెంటనే క్షమిస్తాడు. వెంటనే క్షమించి తొక్కు తోలు తీస్తాడు. దానికి సమయం ఉంటుంది. ఇక్కడ మీరు మంచి గొప్ప ప్రశ్న వేశారమ్మా మీరు. శివానగానే భక్త అస్సలు తప్పులు చేస్తూ మళ్ళీ వచ్చేస్తూ
క్షమించు స్వామి, మళ్ళీ మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ శివ క్షమించు అంటే ఇది నిజమా కాదా తప్ప గొప్ప, నిజంగా వీడిని క్షమించాలి, ఎవరిని క్షమించాలి, ఎవరు క్షమించాలి అది తెలీదా? చాలా అందుకే బివేర్ ఆఫ్ హిమ్ అని చెప్పాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియదేమో ఉత్త రాయేమో ఇలా ఉంటాడు శివలింగంలాగా, తెలియదేమో పాపం బో అదంతా అంత నో, అదంతా చాలా తప్పు, అమాయకత్వం, అజ్ఞానం, మౌఢ్యం, మూర్ఖత్వం, ఆయనకు తెలియదు అనుకోవడం మొత్తం చూస్తాడు. అందుకే భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుంది, అంతరాత్మ ప్రతి ఒక్కడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఓకే చూస్తుంటాడు. ఆత్మసాక్షి. ఒకప్పుడు ఇప్పుడు తెలియక చేస్తాం, దానికి క్షమార్పణ ఉంటుంది. తెలియక చేసిన తప్పుని మన్నిస్తాడు. ఉంటాయి అజ్ఞానంలో చేస్తాం, ఒకసారి ఆవేశం జరిగిపోద్ది. అదిగో ఈ షుడ్ మళ్ళీ దాన్ని చేయకూడదు. ఆ కట్టుబడి ఉన్నప్పుడు పశ్చాత్తప్త దగ్ధమైనటువంటి మనసు ఎలాగుంటుందో తెలుస్తుంది. ఎందుకంటే నిరంతరం ఆ మంటల్లో ఉంటాడు కదా, శ్మశానంలో ఉంటాడు కదా, జ్వాలల్ని భుగభుగల్ని చూస్తూనే ఉంటాడు కదా. ఏది నిజమైన జ్వాలో ఏది తెలియదు ఆయనకి, తెలుసు. ఈశ్వరుడికి అన్నీ తెలుసు, సమస్తము తెలుసు ఆయనకి. కాబట్టి నిజమైన ఇప్పుడు ఆ ప్రారంధాన్ని అనుభవించక తప్పదు. నిజంగా మారిపోయాడు అన్నప్పుడు మాత్రం ఈశ్వరుడు ఆ చూపు వేరే ఉంటుంది. ఒక్కోసారి ఆయన ఆవేశంలో వరాలు ఇచ్చేసి తగులుకుంటాడు. అవన్నీ మనకు చరిత్రలో చాలా పురాణాలు ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో కూడా విన్నాం కదండి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అవన్నీ తెలుసు మనకి. అని ఇలాంటిది తెలుసుకొని నేను ఒక తప్పు చేస్తాను, ఇది కూడా శివుడాజ్ఞ వల్లనే జరిగింది అంటారే, అది శివుడాజ్ఞ కాదు. అదే ఇట్లాంటి చిన్న చిన్న సామెతలను ఒకటి పట్టుకొని మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకునేటువంటి వాళ్ళకి చాలా ఒక్కోసారి వస్తాయి తుడిచిపెట్టుకుపోవడం. అసలు ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడమ్మా ఏ విషయంలో కూడా. దయామయుడే, ధర్మాత్ముడే, ప్రేమమయుడే. కానీ డ్రామాలు ఆడితే మాత్రం ఆయన తెలిసిపోతుంది. ఇప్పుడు కాకపోతే అప్పుడు ఇంకా దానికి ఒక టైం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక సమయం బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. దాన్ని శివుడు కూడా ఏం చేయడు. మనకు బ్యాంక్ లోపల మన పాపం పుణ్యం అకౌంట్ ఉంటుంది. మనం ఎంత డ్రా చేసుకుంటాం, ఎంత కలుపుతాం, మళ్ళీ అకౌంట్లో వేసుకుంటాం కదా. బ్యాంకులో వేసుకున్నప్పుడు చూసుకోమా అమ్మ పోతుంటే, బ్యాంక్ అకౌంట్ పోతుంటే సంతోషించాలి ఇక్కడ. ఎందుకంటే పాప పుణ్యాలు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం పోవాలి. అదే తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము చెప్పాడు కదా. అవన్నీ కూడా మనకి నీ తెగదు పోదు. ఇవన్నీ పోయినప్పుడే ఆ కైవల్యం వస్తుంది. ఇవన్నీ పోయినప్పుడే ఈశ్వర సాన్నిధ్యానికి మనకు వస్తుంది. అవన్నీ జరిగినప్పుడే ఈశ్వర కరుణా కటాక్షాలు లభిస్తాయి. దానికోసం నిరంతరమైనటువంటి ధ్యానం కావాలి, నిరంతర చింతన కావాలి, నిరంతరం ఆ స్వామివారిని మనసులో పెట్టుకోవాలి. నిరంతరం అంటే మనకి అంటే వేరే పనులని మానేసాను అట్లా కాదు దానికి అర్థం. దానికి ఒక టైం పెట్టాం కదా, ఆ టైంలో పర్ఫెక్షన్ ఉండాలి. ఆ టైంలో ఆ స్వామికి హృదయం అర్పణ చేయాలి. ఏమడుగుతాడు ఏమన్నా? ఇప్పుడు ప్రసాదం పెడతాం. మన ధర్మంలో, హిందూ ధర్మంలో ఏం చెప్తుందంటే ప్రసాదం చేస్తాం, వంట చేసుకుంటాం, చేసిన తర్వాత స్వామి గారికి అర్పణ చేస్తాం, స్వామి ఆరగించుతంటే అంటాం. అంతే కదమ్మా. ఇది అనకుండా తినకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం ఒకవేళ ఇప్పుడు ఆరగించు స్వామి అని పెట్టగానే 1 కిలో ప్రసాదం పులిహార చేసి పెట్టాము, ఆరగించు స్వామి అనగానే దాంట్లో 3/4 కిలో స్వామి తినేసాడు అనుకోండి, రేపటి నుంచి ఎవడని పెడతాడా? 3/4 కిలో లాగేస్తే పెట్టడు, తినదు, ఎవరు పెట్టరు. కానీ ఊరికి ఆరగించు స్వామి అంటే భావనాత్మకంగా ఆయన తృప్తాస్మహ అంటాడు. ఆ పనే మనం చేయం. ఏమన్నా నీ మేడ కనుక నాకు రాసిచ్చేటట్టయితే నిన్ను కరుణిస్తా అని స్వామి అన్నాడు అనుకోండి, ఎవడైనా అంటాడా? ఎవడైనా చేస్తాడా? ఎవడైనా వెళ్తాడా శివుడి దగ్గరికి? ఎవ్వడు వెళ్ళడు. ఏమి లేదా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదుంటే అదే చాలంటాడు. ఉప్పొంగి నిన్ను కరుణిస్తాడు. శివతత్వం అలా ఉంటుంది. కానీ భక్తితో ఇచ్చినంత చాలు. భక్తిభావంతో కావాలి. అది మనం ఈ శివరాత్రి రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి శివరాత్రి అనేది ఎలా జరుపుకునేవారు? శివరాత్రి అది చెప్పాను కదమ్మా, మా కుటుంబం ఏమో వైష్ణవుల కుటుంబం, ఇట్లాంటి ఫంక్షన్లు ఉండేవాళ్ళు. కానీ నేను శివరాత్రి నాడు జాగానికి వెళ్ళిపోయేవాడిని ఖచ్చితంగా.
ఓకే. ఎక్కడున్నా కూడా వెళ్ళిపోయేవాడిని, ఫ్రెండ్స్తో తిరగడం అలాగా రాత్రంతా శివ. ఇంకా ఇప్పుడు అప్పట్లో భక్త కన్నప్ప సినిమా వచ్చింది, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర. అంత సరిగ్గా పాడరాదు కానీ వచ్చినంత వరకు మొత్తం తక్కువ పాడుకో. ఎంత బాగా రాశాడు మా వేటూరి గారు. అదే మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు. మారేడు మా రాజు నువ్వని మారేడు దళాలు తేనా. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ పూజకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర. ఈ పాటలన్నీ పాడుకుంటుండేవాళ్ళం. నేను వెళ్తే వాళ్ళకి శివుడి గురించి ఏదైనా చెప్పు. ఎక్కువ చదువుకున్నాను పుస్తకాలను, పురాణాలు అవి చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. అంత మాత్రం చేత ఏదన్నా వచ్చా అనుకుంటే మీరు మళ్ళీ పప్పులో కాలేసినట్టే. మీరు చదువుకున్నాను అంతే తప్ప దానికి సంబంధించిన జ్ఞానం అంటాలి కదా, దానికి ఒక యోగ్యత ఉండాలి కదా. అవి ఎక్కడున్నాయి, లేవు. అయితే ఆ రోజు మాత్రం ఇవన్నీ పాలలోచన నాదు మొరవి పూర్వకాలం సినిమాల్లో ఉండేవి కదా, అవన్నీ పాడేవాడిని. శంకర శివశంకర శుభశంకర అభయంకర ఈ పాటలు పాడుతుంటే వాళ్ళందరూ ఆహా పుట్టుకతో వైష్ణవుడు కానీ శివ మా వాళ్ళు ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో. సరే ఇప్పుడు అట్లాంటి కొంచెం తగ్గి కొంచెం వచ్చాయనుకోండి. ఇప్పుడు సొసైటీ మారింది. బట్ శివరాత్రి అంటే నాకు చిన్నప్పుడు. అంటే శివరాత్రి రోజు ఏమైనా ప్రత్యేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించడం అలా ఏమైనా చేస్తుండేవారా? అంటే శివరాత్రి రోజు ఒక్కసారి శ్రీశైలానికి వెళ్ళానా, లేకపోతే అది కూడా అబద్ధాలు చెప్పినట్టు అవుద్దా శివుడు తెలియదు, జ్ఞాపకం లేదు. బట్ శివక్షేత్రాలు చాలా వరకు దర్శనం చేసుకున్నాను. కాళహస్తికి వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను. ఈ మధ్యనే ఇటీవల పోయి అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను. భలే తాదాత్మ్యత. జ్యోతిర్లింగం, వాయులింగం, పృథ్వీలింగం, జలలింగం, ఏంటి అసలు ఆ పంచలింగ తత్వాలని అవన్నీ మనకు అవన్నీ నేను చూస్తుంటే అవన్నీ తెలుసుకుంటుంటే అనుభవంలో అది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. అట్లాంటి వేరే గుళ్ళకు కూడా వెళ్తాను. ఇప్పుడు శ్రీరంగం వెళ్ళాను, సప్త ప్రాకారం వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రంగనాథుడు ఆ పడుకున్నవి అవన్నీ కూడా అక్కడ అది ఎంజాయ్ చేస్తాను. ఒక వారణాసికి, కాశీకి వెళ్ళిన ద్వాదశి జ్యోతిర్లింగాలు ఉంటాయి. అసలు ఒక్కొక్క క్షేత్రం వాటన్నిటిని బేస్ చేసి కూడా ఒక సబ్జెక్ట్ కూడా తయారు చేశాను ఈ మధ్యన. ఓకే. భారవి గారు, ఒక్క అన్నమయ్య రచనతో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ముందుగా నాగయ్య గారు కానీ ఆత్రేయ లాంటి మహానుభావులు కూడా మొదలుపెట్టి పూర్తి చేయలేకపోయారు. అలాంటి బృహత్ కార్యాన్ని మీరు సుసంపన్నం చేశారు. దాని వెనుకున్న శక్తి ఏంటి అసలు? అమ్మ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నాగయ్య గారు అన్నమయ్య తీద్దామని ఎప్పుడు అనుకోలేదు. ఓకేనా, ఆత్రేయ గారు అనుకున్నారు. ఆత్రేయ గారు అనుకున్నప్పుడు కూడా దాని కథా మాటలు నా పేరే, నేనే దానిపైన పరిశోధన చేసి ఉంచాను. జంధ్యాల గారు చేద్దాం అనుకున్నారు. అది పాపం చాలా వరకు బోల్డని పాటలు కూడా రికార్డ్ చేశారు రమేష్ నాయుడు గారి సంగీతంలో, అది కుదరలేదు. ఇలాగ చాలామంది అన్నమయ్య చేద్దామని అనుకున్నారు. నేనే రాసిన స్క్రిప్ట్ని చాలామందితో చేద్దాం అనుకున్నాం, ఎక్కడ కుదరలేదు. సిఎస్ రావు గారి దర్శకత్వంలో చేయడానికి బాలమురళీకృష్ణ గారి దర్శకత్వం లోపల 20 పాటలు రికార్డింగ్ కూడా జరిగి ఆగిపోయింది. ఆచార్య ఆత్రేయ గారి దర్శకత్వంలో చేయడానికి కేవి మహాదేవన్ గారితో 18 పాటలు కంపోజింగ్ జరిగాయి. 1, 2, 3 పాటలు ఏదో రికార్డింగ్ కూడా బాలుగారు అందరూ పాడారు. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా పద్మనాభం గారు, రేఖా అండ్ మురళి ఆర్ట్స్ కథానాయిక మల్ల శ్రీరామ్ ఇవన్నీ తీశారు కదా, పద్మనాభం గారు ఆర్టిస్ట్ పద్మనాభం. ఆయన చేస్తామని చెప్పి ఫస్ట్ నాకు అడ్వాన్స్ ఇచ్చింది ఆయనే. ఆయన చేయలేకపోయారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానమే ఈ సినిమా చేద్దామని అనుకున్నారు. అప్పుడు విశ్వనాథ్ గారిని పిలిపించి అన్నమయ్య గురించి మొత్తం చెప్పారు. చెప్తే అన్నమయ్య అదంతా మొత్తం 3-4 రోజుల కథ అంతా విన్న తర్వాత విశ్వనాథ్ గారు దీంట్లో సినిమా చేయడానికి కావలసినంత స్టఫ్ కనిపించట్లేదు, ఒక డాక్యుమెంటరీ లాగా చేద్దాం కావాలంటే అని అన్నారు. ఓకే. విశ్వనాథ్ గారు అది కుదరలేదు. తర్వాత బాపు గారు
బాపు గారు, రమణ గారు తిరుపతికి రావడం, వాళ్ళతో అన్నమాచార్య పెద్దలందరూ కూడా మాట్లాడడం, ఆయన కూడా బాపు గారు కూడా ఇది సినిమాకు పనికొచ్చేంత మ్యాటర్ లేదని అనుకోవడం జరిగింది అప్పట్లో. ఇలా అంటే ఒక కారణం ఉంటుంది, తేన వినా తృణమపి నచలతి అని మనకు ఒక శాస్త్రం చెప్తున్నట్టుగా ఒకటి ఉంటుంది. ఇది ఎవరికి ఆ అదృష్టం యహా లిఖా హువా హై. అన్నమయ్య రైటర్ జేకే భారవి దేశ విదేశాలకు ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రేమ, ఆదరణ, ఆ గౌరవం, ఆ శాలువాలు, అయ్యప్ప పోయి మోర్ మచ్ బోర్ కొట్టేసింది అవన్నీ కూడా. అసలు అంత జనం ఆదరించారు. ఎక్కడ తెలుగువాడు అయితే చాలు అన్నమయ్య నేను చూడలేదు అని చెప్పడానికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉండేది. అనిపిస్తుంది. దానికి కథలో ఉన్న ఇది రాఘవేంద్రరావు గారి దర్శకత్వం, నాగార్జున గారు, మిగతా తదితర నటీనటులు, కీరవాణి గారి సంగీతం, అనేక సంగీత ప్రజ్ఞావంతులు అన్నమయ్య ప్రాజెక్ట్ లోపల అన్నమయ్య కోసం పనిచేసిన పెద్దలందరూ, సంగీతజ్ఞులందరూ చేసినటువంటి సంగీత బాణీలు ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ దీంట్లో వాడుకోవడం, యథాతథంగా వాడుకోవడం, అదంతా ఒక బ్రహ్మాండంగా జరిగింది. దాంట్లో మా తమ్ముడు కూడా ఆనంద భట్టర్ అని అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేశాడు. మంచి మ్యూజిక్ కంపోజర్ ఆయన. అతను కూడా ఇప్పుడు మీరు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది కదా. అది కంపోజింగ్ ఆ పాట సంగీతం చేసింది మా తమ్ముడు ఆనంద భట్టర్ అని. మా తమ్ముడు కీరవాణి గారు ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళందరూ. దాంట్లోపల దిస్ సాంగ్ ఇస్ కంపోజ్డ్ బై ఆనంద భట్టర్ గారు వేశారు. నిగమాంత వర్ణిత మనోహర రూప. ఎలా ఉంది ఆ పాట? చాలా చక్కగా ఉంటుంది. నగరాజధరుడా ఆ కంపోజర్ బై మా తమ్ముడు. మా కుటుంబం అంతా దీంట్లో అన్నమయ్య సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం అనేది బ్లెస్సింగ్. ఇది మనకేదో మనకు కాదు, రాసుంటే అది స్వామివారి సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఉంటే తప్ప ఇది జరగదు. భారవి గారు, మనం ఏ పురాణాల్లో చూసినా కానీ భక్తులను భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే వాడు దేనికోసం పోరాడుతున్నాడు అనే దగ్గర ఉంటుంది. ఓకే. ఎక్కడైనా భక్తుని పరీక్ష పెట్టాడు. మీరు ఏ భక్తుని చరిత్ర అయినా మీరు తీసుకోండి, వాడు దేనికోసం పోరాడుతున్నాడు, ఎందుకు పరీక్ష పెట్టాడు అనేది. ఓకే. ఇప్పుడు ద్రౌపది పోరాడింది. ఓకే, ఆమె భక్తురాలు పోరాడింది. దేనికోసం పోరాడింది? తన మాన సంరక్షణ కోసం పోరాడుతుంది కదా. అందుకని పరీక్ష పెడుతున్నాడు ఆయన్ని. ఒక చిన్న సీక్రెట్స్ ఉంటాయి. అంటే మనకి ఈ ప్రోగ్రాంలో చెప్పుకునేంత కొంచెం విశాలంగా చర్చ చేయాల్సినటువంటి విషయం ఇది. ఓకే. మనకున్న భక్తుల్లో కొంతమంది భక్తులను పరీక్ష చేశాడు, అది నిజమే. కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న భక్తులందరినీ భగవంతునికి ఇదే పని అన్నట్టుగా నేను చూస్తూ ఉంటాను మిమ్మల్ని అనే పద్ధతిగా లేనే లేదు. దయామయుడండి. అసలు ఎక్కడో మనకు తెలిసిన కొన్ని కథల్ని ఆయా కాలానికి, ఆయా సందర్భాలకి, ప్రపంచానికి కావలసినటువంటి ఒక స్ప్రెడ్ చేయడానికి, ఆయన తత్వాన్ని మనకందరికి పంచడానికి అలాంటి కథలు, జరిగిన వాటినే కథలుగా, పురాణాలుగా మనకు చెప్పడం జరిగింది. అంతే తప్ప కట్టకట్టుకొని ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణ అందరినీ పెట్టాడా? ఎక్కడైనా రాచరంపాన్ని పెట్టాడా? ఎవరిని పెట్టలా. భక్తుల లిస్టు మీరు ఎంతైనా తీసుకోండి, మొత్తం కాదు. అది ఒక చిన్న కాలానుగుణంగా, కర్మానుగుణంగా, ప్రారబ్ధమవశ్యం అనుభోక్తవ్యం అని భగవత్ శాస్త్రం ఉంది. భగవంతునికి ఒక శాస్త్రం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. దాన్ని ఆ లాను వాడు పాటిస్తాడు. అసాధారణమైన పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గారు వారికి ఒకటి ఉరిశిక్ష పడిన వాడికి ప్రెసిడెంట్ గారికి హక్కు ఉంటుంది. ఆయన కనుక సంతకం పెట్టి యావజ్జీవం చేసేయండి అంటే చేసేస్తారు. ఓకే. ఒక పద్ధతి ఉంది దానికి. అలాగే భగవంతుడు కూడా నువ్వు చేసిన అంటే దాంట్లో ఉన్న ఎన్నో జన్మలు మనం ఎత్తుతో వేస్తాము. పునరభిజననం, పునరభిమరణం, పునరభిజనని, జఠరేషన్ పుట్టి వస్తూ ఉంటాం కదమ్మా. మనకు తెలిసి తెలియక బోల్డ్ అని పాపాలు చేస్తాం. మనం వెళ్ళేటప్పుడు కాళ్ళ కింద ఎన్నో చచ్చిపోతాయి. మనం గాలి పీల్చుకునేటప్పుడు గాలిలో బ్యాక్టీరియా లోపలి బోర్డు చచ్చిపోవడం. మన శరీరంలో కూడా మనకు తెలియకుండా చాలా అది కాకుండా మనం దోమలు చంపుతాం, నల్లుల్ని చంపుతాం, కోళ్ళు చంపుతాం, ఇంకోటి చంపుతాం, మేకల్ని నరుకుతాం. దేశంలో ఉన్న అన్నిటిని నరికి తినేయడం అలవాటు అయిపోయింది కదా. జంతుజాలం అంటే తినేయడం అలవాటు అయిపోయింది
కదా, పాపం కాదా? పాపం. ఇంకొక జంతువుని ఇంకొక హూ ఆర్ యూ టు కిల్? చాలా దుర్మార్గం కదా. ఇట్లాంటివన్నీ మనకు తెలిసి తెలియక మన బోల్డని పాపాలు ఉంటాయి. అవి ఒక 10 జన్మలు ఎత్తితే తప్ప అవస్థం అనుభోక్తవ్యం. కర్మ అనేది అనుభవిస్తే తప్ప తీరదు అని శాస్త్రం అయిపోయింది అక్కడ. పర్ఫెక్షన్ అది రూల్, సింగిల్ రూల్ చేశాడు, నువ్వు అనుభవిస్తే తప్ప తీరదు అది. మరి ఎన్నో జన్మల పాపాలని అన్ని తీసేయాలి కదా, అవన్నీ ఈ జన్మలోనే అనుభవింపచేసి వచ్చేసాయి నా దగ్గరికి వెళ్తాను. అది దాంట్లో ఉన్న సీక్రెట్. శివపురాణం అంటేనే ఒక అద్భుతం. కాకపోతే మనకి బాగా నచ్చింది అనేది ఒక కథ ఉంటుంది కదా, సో మీకు ఏదంటే బాగా ఇష్టం? శివపురాణంలో చాలా అద్భుతమైన కథలు ఉన్నాయమ్మా. దాంట్లో ఊర్ణనాభుడు అనే ఒక భక్తుడి గురించి ఒక మంచి కథ ఉంది. అది దాని మీద ఎప్పుడైనా సినిమాకి చేస్తే దాంట్లో అనేకమైన విజువల్స్ అద్భుతంగా చేసే అవకాశం ఉందని దానిపైన కొంచెం జూమ్ వేసి పెట్టాను. సృష్టి ఆది, ఓకే, బ్రహ్మగారు మొత్తం సృష్టి చేయాల్సిన నువ్వు అని అయిపోయింది. స్థితి, దీన్నంతా కాపాడాల్సింది నువ్వు అని నారాయణమూర్తి ఆయనకు చెప్పారు. లయ, ఆ డిపార్ట్మెంట్ మీది అని ఈరోజు మన కథానాయకుడు ఉన్నాడు కదా శివయ్య, ఆయనకి సంబంధించింది ఇచ్చారు. ఇంకా బ్రహ్మగారు సృష్టి చేయడం మొదలుపెట్టాడు. సృష్టి చేస్తాడు, సృష్టి క్రమం అని ఒక చాప్టర్ ఉంది దాంట్ లోపల, ఎలా చేస్తాడు అనేది. ఇన్ని రకాలని జంతుజాలాలని చరాచరాలని సృష్టి చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. అవన్నీ బ్రహ్మగారు ఆ పనిలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు, చేస్తున్నాడు. సృష్టి రచన అద్భుతంగా జరిగిపోయింది. ఒక మంచి స్టేటస్కి వచ్చేసింది. దాంట్లోపల విశ్వకర్మ అని ఒక ఆయన ఆల్రెడీ సృష్టించబడ్డాడు. ఇంద్రాది దేవతలు వచ్చేసారు, రాక్షసులు వచ్చేసారు, మానవ జాతి వచ్చేసింది, భూలోకం, భూర్లోకం, సువర్లోకం, ఇంద్రలోకం అని ఎన్ని లోకాలని, అతల బితల సుతల రథాతల పాతాలు, ఈ శ్లోకాలన్నీ కూడా సృష్టి జరిగిపోయినాయి. అసలు అవన్నీ ఒక విజువల్గా చూస్తే అసలు ఎలాగా ఒక రాజమౌళి గారు లేకపోతే అసలు అలాంటి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఒక అద్భుతం, మహాద్భుతం జరిగిపోద్ది అనమాట. సో ఇవన్నీ జరిగినాయి. ఈ సృష్టిలోనే విశ్వకర్మ గారు కూడా ఉన్నారు. ఆ విశ్వకర్మ అనే అతని గురించి మాత్రం ఒక జీవితాశయం కింద పెట్టుకున్న విశ్వకర్మ గురించి ఒక సినిమా చేయాలి, ఇంటర్నేషనల్గా దాని గురించి ఎక్స్ప్లాయిట్ చేయాలి, ప్రపంచానికి చెప్పాలి ఆయన కథని అని. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాహనాలు, ఈ ఇళ్ళు, అసలు మొత్తం నగలు, నాణ్యాలు, ఈశ్వరుడికి పెళ్లి జరిగినప్పుడు, అమ్మవారితో పెళ్లి జరిగినప్పుడు తొలి తాళిబొట్టు తయారు చేసి ఇచ్చాడు ఆయన. తొలి కమ్మలు ఆయన తయారు చేసి ఇచ్చాడు. ప్రపంచంలో అసలు కమ్మలు అనేది పుట్టింది ఆయన తయారు చేశాడు. ఆయన కాలికి మెట్టలు ఉన్నాయి కదా, ఆయన తయారు చేశాడు. మాంగళ్యం ఆయన తయారు చేశాడు. గాజులు ఆయన తయారు చేశాడు. అసలు తర్వాత గురువుగారికి నాకు ఏదైనా ఇవ్వాలంటే అంతకుముందు ఆశ్రమాలు ఇట్లా ఉండేవన్నమాట. గురువుగారికి మొదటి ఇల్లు కట్టించాడు. ఆ తర్వాత ఇంద్రసభ కట్టాడు, దేవసభ, చాలా అసలు హీ డిడ్ వండర్స్ అనమాట. అనేకమైనటువంటి వాహనాలన్నీ కనిపెట్టాడు ఆయన. గ్రేట్ సైంటిస్ట్ విశ్వకర్మ అంటే. ఆయన మీద చాలా బైర్రోజు గారు అని ఒక ఆయన పిహెచ్డి చేశాడు. ఆ బుక్ కూడా నా దగ్గర ఉంది. అనేకమైన విషయాలు సేకరించాను. ఎప్పటికైనా ఆ సినిమా చేయాలని ఉంది నాకు మాత్రం. అయితే అక్కడ ఆయనకు ఒక కొడుకుంటాడు విశ్వకర్మ గారికి, ఊర్ణనాభుడు. ఆయన పెద్ద చరిత్ర. ఆయనకు ఒక కూతురు ఉంటుంది, సూర్యుడు ఆయన అల్లుడు, సూర్య భగవానుడు ఆయన అల్లుడు. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి దాంట్లో కూడా. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఊర్ణనాభుడు అని ఆయనకి ఒక కొడుకున్నాడు. అతను తండ్రి గారులాగే కొత్తవి క్రియేట్ చేయడంలో, ఆల్వేస్ కొత్తవి క్రియేట్ చేయడానికి ట్యూన్ అయిపోయి కొత్తవి బ్రహ్మగారు ఒక దిక్కు చేస్తుంటే ఈయన ఒక దిక్కు చేస్తున్నాడు. అంతా అయిపోయింది. ఒకరోజు ఒక చిన్న సంవాదం లోపల ఊర్ణనాభుడికి కొంచెం అలా వచ్చేసింది, గర్వం వచ్చేసింది. వచ్చి ఆ బ్రహ్మదే నువ్వు చేస్తానే ఉంటావు, నీ దాంట్లో పెద్ద ఇదేముంది, మేము కొత్త అని బ్రహ్మతోనే పోటీ పడి ఒక చిన్న మాట అనేస్తాడు. శివపురాణ కథ ఇది. అంటే బ్రహ్మ, నాయన చిన్నవాడ అట్లా అంతా మాట్లాడకూడదు అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. నో అని చెప్తున్నారు. అప్పుడు వీళ్ళ అటు అని బ్రహ్మగారి కోపం వచ్చేసి శాపం పెట్టేస్తాడు. శాపం పెడితే సాలెపురుగు అయిపోమని శాపం పెడతాడు. సాలెపురుగు వణికిపోతాడు. తాత ఏంటి, ఏదో పొరపాటున అజ్ఞానంతో ఏదో అంటే పురుగు ఏంటి, అసలు పురుగునైపోవడం ఏంటి అసలు అని చెప్తే,
ఎలాగా దీనికి శాప విమోచనం అంటే నిరంతరం ఈశ్వర సేవ చేయగలిగిన కెపాసిటీ నీకు వచ్చినప్పుడు, నీ మనసు ఈశ్వరమయమైనప్పుడు, ఈశ్వరుడు తప్ప ఇంకేమీ లేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుందని పంపించేశాడు. శాపం పడగానే చూస్తుండగా గ్రాఫిక్ సాలెపురుగులాగా అయిపోయాడు, వాడు ఇలాగైపోయాడు. పై నుంచి ఒక గాలి వచ్చింది, అలాగ వచ్చి భూలోకం లోపల ఒక చెట్టు మీద పడ్డాడు. చెట్టు మీద పడ్డాడంటే అదృష్టం ఎలా ఉందంటే ఆ చెట్టు ఒక బిల్వ వృక్షం మీద పడ్డాడు. బిల్వపత్రం మనం పూజ చేస్తాం, శివునికి ఎక్కువగా పూజ శివుడికి ఇష్టమైన అక్కడ పుట్టాడు. ఆ చెట్టు మీద పడ్డాడు, అక్కడే ఉన్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఎక్కడదో ఎవరో భక్తులు మొత్తంగా చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ శివలింగానికి ఆ పక్కన ఉన్న ఒక ఊరిలో నుంచి ఒక శివభక్తులు వచ్చి ప్రతిసారి వచ్చి శివుడికి అభిషేకము, పూజ అవి ఇవి చేసి వెళ్తుండేవాడు. అదృష్టవశాత్తు కొంతకాలం తర్వాత ఇతను బిల్వపత్రాలు కోస్తుంటే, బిల్వపత్రాలు కోసి శివుడికి పెట్టాలి కదా, కోస్తుంటే ఒకనాడు ఈ ఊర్ణనాభము అంటే సాలెపురుగు, నాభం అంటే సాలెపురుగు అని అర్థం. సో ఆయన ఆకులు తెంపుతూ ఉంటే ఒక బిల్వపత్రానికి అలా వెనకాల అంటుకుపోయాడు. ఆ ఆకలా తెంపి దాన్ని శివుడి మీద వేస్తాడు. అదే శివస్పర్శ జరుగుతుంది ఆయనకి. శివస్పర్శతో ఒక తన్మయత్వం వస్తుంది. కానీ అంత మాత్రం చేత ఇప్పుడు ఇందాక మీరు అడిగారే భక్తుల పరీక్ష, అది మొత్తం కంప్లీట్ సరెండర్ కావాలి, శరణాగతి కావాలి, టోటల్ నేను నీ వాడను అనేది రావాలి. దానికోసం ఏం చేయాలి? శివసేవ చేయాలి. శివసేవ చేయాలంటే ఏం చేయాలి? ఆలోచించాడు. సాలెపురుగుకు ఏం చేయడం వచ్చండి? ఒక అల్లుతుంది, ఒక గూడు. మన సినిమాలో సింబాలిక్గా చూపిస్తుంటే ఒక సాలెపురుగు గూడు, దాంట్లో షిప్ని ఇరుక్కుపోతాడు కదా, ఒక పురుగు ఏదో వచ్చి ఇరుక్కుపోద్ది అని చూపిస్తుంటారు కదా. అంటే అలా కట్టడం వచ్చు. అప్పుడు ఊర్ణనాభుడికి ఒక ఆలోచన వచ్చింది. అంటే అతను క్రియేటర్ కదా, వాళ్ళ నాన్న క్రియేటరు, ఏదో ఒకటి కొత్తగా కనిపెడుతుంటాడు. ఈ సాలెపురుగు కూడా తనకున్న క్రియేషన్తో ఆ గూడు కడుతుంది కదండి, గూడుకు బదులు గుడి కడుతుంది. శివపురాణంలో కథ ఇది. రూపం మారినా క్రియేటివిటీ అనేది మాత్రం మారలేదు. ఎక్కడికి పోదు, అది ఉంటుంది లోపల. సో దాంతో శివుడికి ఒక అలాగా ఆ వచ్చిన దీంతోనే లాలాజలంతోనే అది ఒకటి కడుతుంది. అలా గుడిలాగా కడుతుంది. కట్టినప్పుడు ఇవి తెల్లవారులు ఆ షేప్ తీసుకొని కట్టడం. పొద్దున్నే మళ్ళీ శివభక్తులు వస్తారు కదా, శివభక్తులు వచ్చి అక్కడ పూజ చేసేటప్పుడు ఆ దీపం పెట్టి వెళ్తాడు. దీపం స్వామికి. ఈశ్వరుడు ఏం చేశాడు చూస్తున్నాడు. ఇందాక మీరు అడిగారు కదా, పరీక్షలు పెడుతున్నాడు, రాటు తేల్చడానికి చేసే పనులు ఇది అన్నమాట. ఇప్పుడు శివుడు ఏం చేశాడు, ఈ ఊర్ణనాభుడేమో గుడి కట్టాడు, దీపం వెలిగించి వెళ్ళాడు ఈయన. ఈ దీపం జ్వాల అలా అలా అనేలా చేశాడు శివుడు. వాయువు కదా మొత్తం, శ్వాసలో శివుడు ఉంటాడు. శ్వాస ఉంటే శివం, పోతే శవం. శివం శవం, అంతే కదా. అలాగా ఆ శ్వాసలో ఒకటి ఊపిరి వాడు. ఆ గాలి ఇలాగా వచ్చింది, వచ్చి ఈ ఊర్ణనాభుడు కట్టిన ఆ దీనికి అంటుకుంది. తన కంటి ముందే శివుడి గుడి దగదగ మారిపోయింది. చూశాడు, మళ్ళీ అలా కట్టాడు. మళ్ళీ నెక్స్ట్ ఇలా జరిగింది, మళ్ళీ అలా కట్టాడు, మళ్ళీ ఇలా. ఊర్ణనాభుడికి ఇప్పుడు ఏమొచ్చిందంటే శివతత్వమే మైండ్లో నిలబడిపోయింది. దీనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. సాధనమున పనులు సమకూరు జగతిని. తపస్సు అంటే ఏంటి? ఒక ధ్యేయం మనకుంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ట్రై. అదే తపస్సు అంటే. ఆయన ఒకటి చేస్తున్నాడు, తగలబడు. గుడి కడుతున్నాడు, శివుడు ఏదో చేసి మాయ చేసి అది పోయాడు. గాలి వస్తుంది, కొట్టుకుపోతుంది, ఇంకేదో జరుగుతుంది, కొట్టుకుపోతుంది. ఆ కాన్సన్ట్రేషన్ చేసి అప్పుడు వాడికి ఏమనిపించింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, అసలు ఎందుకు జరుగుతుంది ఇది ఆలోచించాడు. ఈ దీపం వల్ల ఇలా జరుగుతుంది, అసలు ఈ దీపాన్ని మింగేస్తా, దీపం వల్ల జరుగుతుంది, నా శివయ్యకి అపచారం జరుగుతుంది, ఈ దీపాన్ని మింగేస్తా అని వచ్చి ఊర్ణనాభుడు వచ్చి ఆ దీపాన్ని మింగేస్తున్నాడు.
మింగేస్తుంటే అది మంట, జ్వాల, ఇదేం ఉన్నది ఇలాగా తగలబడిపోతుంది, మొత్తం తగలబడిపోయినా సరే నా శివయ్య గుడిని అనే మైండ్ సెట్ వచ్చేసింది. నరాల్లో ప్రతి రక్త కణం కణం లోపల ఈశ్వర తత్వం నిండి నిబిడీకృతుడైనాడు ఊర్ణనాభుడు. అంటే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై శాప విమోచనం అయిపోయింది. ఈ కథ నాకు శివపురాణంలో ఉంది. అది బాగా నచ్చింది నాకు. అది ఇంకొకటి భారవి గారు, భారవి అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కిరాతార్జునీయం అనే మహాకవి గుర్తుకు వస్తారు. ఆయన పేరును మీరు పెట్టుకోవడం మీకు ఎలా అనిపించింది? నాకు మా అమ్మ వాళ్ళు అంటే నేను పుట్టడం ఒక తల్లి కడుపులో పుట్టాను. దత్తత ఇంకొక అమ్మ నన్ను దత్తత చేసుకుంది. జయశ్రీదేవి గారని మీరు పేరు వినే ఉంటారు, పెద్ద ప్రొడ్యూసర్ ఆమె. మంజునాథ ఇవన్నీ చాలా సినిమాలు తీసింది ఆమె నన్ను దత్తత చేసుకుంది. ఓకే, అప్పుడు దత్తత చేసుకున్నప్పుడు పేరు మార్చుకోవాలి కదా, కాబట్టి ఆమె పెట్టింది భారవి అని పేరు. మా అమ్మ రచయిత్రి, గొప్ప రచయిత్రి, కాబట్టి ఆమె ఒక రచయిత పేరు ఉండాలి నా కొడుకు అని భారవి అని పేరు పెట్టింది అనమాట. మొదటగా మీకు పెట్టిన పేరు? మొదట్లో పెట్టిన పేరు మర్చిపోయాను, సుదర్శన భట్టరో ఏదో ఉంది, సుదర్శన భట్టాచార్య ఏదో ఉంది, మర్చిపోయాను. సో ఇప్పుడు మా అమ్మ పెట్టిన పేరు గుర్తుంది. ఓకే, అంటే భారవి అంటే మా అమ్మకి ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు భారవి రాసిన కిరాతార్జునీయంలో కొన్ని శ్లోకాలు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. వినాశకాలే విపరీత బుద్ధి అంటామా లేదా? చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా అంటారు కదా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చదవని వాళ్ళు కూడా ఎందుకు అట్లా చేస్తారు, వినాశకాలం విపరీత బుద్ధి పుట్టిందిరా అంటాం కదా. అది భారవి రాసిన శ్లోకం. నా నిర్మితో నైన నశ్యపూర్వో న శ్రూయతే హేమమయ కురంగ తథాపి తృష్ణ రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధి. భారవి రాశాడు అంటే నేనా? అందుకని మా అమ్మ పేరు నా పేరు పెట్టింది, అక్కడ పెట్టాడు. అంటే నా నిర్మిత నైన నశ్యపూర్వ, అసలు ఎప్పుడు ఒకటి ఉంది బంగారు జింక అని ఒకటి ఉంటుంది అని అంతకుముందు వినలేదు, కనలేదు, ఎవడు రాయలేదు, చూడలేదు, ఏమి జరగలేదు. కానీ తథాపి తృష్ణ రఘునందనస్య, రఘునందనుడు అంటే ఏంటి? రాముడు బాలుడి తండను భావమాను ఇతండు సర్వదిక్పాలక పాలనక్షమ నృపాలుడు. రాముడు గురించి చెప్తారు. ఇతండు సర్వ దిక్పాలక పాలన క్షమ నృపాలుడు, ఆనత విద్విష క్షమాపాలుడు, లోకపాలుడు, కృపాలుడు, సజ్జనపాలుడు. రాముడు అంటే మామూలోడు కాదు, ఒక షోడశ కళా పరిపూర్ణుడు, అనేక శాస్త్రాలు వేదం అన్నీ తెలుసుకున్నటువంటి వాడు, సామాన్యుడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తుంది. ఇంకొకటి భారవి గారు, మహాశివరాత్రి అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేస్తూ అలాగే జాగారం చేస్తే కైలాస ప్రాప్తి వస్తుంది అని చెప్పేసి ఎక్కువగా వింటూ ఉంటాం మనం. కాకపోతే ఇప్పుడు నవతరం వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నవతరం వాళ్ళకి చక్కగా ఉపవాసం ఉండండి. కానీ ఉపవాసం అనేది, ఉపవాసము అంటే ఏంటి? ఫస్ట్ అంటే దేవుడితో కలిసి జీవించడం, సహజీవనం. మనం ఈ కాలం మాటలు చెప్పుకోవాలి. దేవుడితో సహజీవనం ఉపవాసం అంటే. ఓకే, ఆయనతో మనం కలిసి ఉండాలి. మనకి ఏదన్నా కోరికలు, ఆశలు, అంటే నీ గురించి నువ్వు సంపాదించుకోవడం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టాలి. ఏముంటావు, ఏదో చేస్తావు. ఫస్ట్ ఏంటి, ఈ ప్రపంచానికి మనం ఏం చేయాలి, ఈ మన దేశానికి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతో శివరాత్రి నాడు జాగరణ చేసి చక్కగా ఉపవాసం అంటే మామూలుగా తినకుండా ఉండి స్వామితో, ఈశ్వరునితో, ఆ ప్రభువుతో, శంకరునితో ఉపవాసం చేసి ఆయన కళ్యాణ గుణాలని తెలుసుకొని, ఆయన చరిత్రలో ఏ ఘట్టంలో ఆయన ఎలా ప్రవర్తించాడో తెలుసుకొని, కోపం ఆయనకు వచ్చినప్పుడు దేని మీద కోపం వచ్చింది మీరు కూడా తెలుసుకొని, ధర్మాగ్రహం అంటారు దాన్ని. కోపం అంటే మన కోపం అది కాదు. కోపం అంటే పిచ్చి మాటలు అవన్నీ. ఆగ్రహం అంటే ధర్మాగ్రహం. వచ్చిందంటే రాముడికి కోపం వచ్చిందంటే అయిపోవాలంటే, రామబాణం వేశాడంటే ఫినిష్. అలాగా శివుడికి ఏ సందర్భాల్లో కోపం వచ్చింది, శివుడికి ఏ సందర్భంలో ప్రేమ వచ్చింది, శివుడు లోకరక్షణ కోసం ఏమేం చేశాడు, లయకారకుడై ఉండి కూడా ఎంత ప్రేమమయంగా ఉన్నాడు. అవును, ఇవన్నీ ఆ లక్షణాలన్నీ కూడా యంగ్స్టర్స్ ముఖ్యంగా ఉండి నీ ధ్యేయం ఏంటి అనేవి ఆలోచిస్తూ శివ సంబంధంగా కూడా ఎట్లాగా అక్కడ ఉంటాం కాబట్టి, ఆ అట్మాస్ఫియర్లో ఉంటాం కాబట్టి, మానవుడికి ఒక ధర్మం ఉంది, సమతా ధర్మం, ప్రేమించడం ధర్మం, కర్తవ్య ధర్మం. ఒక రాముడిని చూసి మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రుల పట్ల ఒక కొడుకు ఎలా ఉండాలి,
అన్నదమ్ముల పట్ల వాడు ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, అమ్మ భార్య పట్ల ఎలా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా యంగ్స్టర్స్ శివరాత్రి రోజు మననం చేసుకుంటూ ఒక శక్తిని తీసుకొని సంకల్పాన్ని చేసుకొని వివేకానందుడు చెప్పినట్టుగా మీరు ఒక్క ఉక్కు నరాలతో తయారై ఈ శివరాత్రి సందర్భంగా మళ్ళీ మీకు విన్నపం చేస్తున్న భక్తులందరికీ విన్నపం చేస్తున్నా. ఊరికే ఏదో పత్రి తీసుకొచ్చేసాం, పాలు పోసాం, అభిషేకం చేశాం, అసలు అక్కడికి వెళ్ళి మేము 10,000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి మీ దర్శనం చేసుకున్నాం, ఇవన్నీ బుల్షిట్ కథలు వదిలేసేయండి. ఇవన్నీ పూజ చేయాలి అవన్నీ శాస్త్ర ప్రకారంగా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ ఏంటి, దేనికి? నీ మనసు నిలవడం కోసమే చేశాడు. నీ మనసు కనుక నిలబడిందంటే ఆ కర్తవ్య దీక్ష నీకు వచ్చినప్పుడు, ఆ నమ్మకం విశ్వాసం వచ్చినప్పుడు శివరాత్రికి ఒక అద్భుతమైనటువంటి ఫలితం మనకు దక్కుతుంది. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. మీ చిన్ననాటి విషయాల నుండి ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలన్నిటి గురించి, అలాగే శివరాత్రి ప్రత్యేకత గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. భవముల బాపి భక్తుల నపార కృపామతినేలి ద్వంద్వముల్ తగులగనీక ముక్తి వనితా స్థిర సంగతి కూర్చు తాను భవబంధాలన్నీ తెంపేసి మనల్ని కాపాడే ఈశ్వరుడు. శివము అంటే శుభము. అద్వైత సిద్ధాంత సారాన్ని వాళ్ళు ఏకం సత్ విప్ర బహుధా వదంతి అనేది అద్వైత తత్వాన్ని శివతత్వంలో మనకు బాగా కనపడుతుంది. అత్యద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ గుప్పిటి మూసిపెట్టి ఉంచారు. గుప్పిటి తెలిస్తేనే కదా, కానీ ఆ రహస్యాలను బయట పెట్టేవాళ్ళు కాదు. అనాదిగా మంత్రాలను అలా దాచిపెట్టి ఉంచేవాళ్ళు.